ఈరోజు కామెంట్లు చదువుతుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే నాకు చదువు రాదు, నేను చదవలేదు కదా. ఇలా ఒక అతను చాలా కామెంట్లు చదివి వినిపించిండు. అక్క అని ఒకరు, వదిన అని ఒకరు, మేడం అని ఒకరు, ఇంత ప్రేమగా ఆప్యాయతగా నన్ను పిలిచి నాకు కామెంట్లు పెడుతున్నారు. నిజంగా అండి, ఈ రోజుల్లో అయినోళ్ళకి సాయం చేస్తేనే ఎవరు నువ్వు అని మనసుల మధ్యన బతుకుతున్నాం. ఎంత సాయం చేసినా కూడా నువ్వెవరు నేనెవరు అనే మనసుల మధ్యన బ్రతుకుతున్నాం. అలాంటిది నిజంగా ఈరోజు నేను బ్రతికి ఉంటున్నానంటే వీడియోల ద్వారాగానే ఉంటున్నాను. నన్ను ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారో ఆల్రెడీ పెడుతున్నారు, పెట్టిర్రు. అసలు బ్రతకూడదు, పిల్లల కోసం బ్రతుకుతున్నా. నేను బ్రతుకుతున్నానంటే మీ అభిమానమే. మీ వీడియోల ద్వారాగానే నిజంగా బ్రతకాలనిపిస్తుంది అన్నమాట. ఈ వీడియోలు చేసుకోవడం వల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు, నాకైతే చాలా ఆనందంగా ఉంది. నేను ఇన్ని రోజులు ఎంతో కుమిలిపోతున్నా, బాధపడుతున్నా. ఈరోజు కామెంట్లు చదివిన తర్వాత చాలా ఆనందంగా ఉందండి నాకు. ఎంత అంటే నిజంగా నేను ఇంత మంచి మనసుని మిస్ అవుతున్నాను నాకు చదువు రాక. అదే నాకు చదువు వస్తే నేను మంచిగా కామెంట్లు చదువుకొని తిరిగి నేను రిప్లై ఇద్దును కదా అని నాకు నిజంగా చాలా బాధ వేస్తుందండి. మీ అందరి కామెంట్లు కూడా చాలా బాగున్నాయి. ఒక్కొక్కరికి అడ్డమైన కామెంట్లు వస్తాయంట. నాకు చాలా భయం అవుతుంది, ఎలాంటి కామెంట్లు పెడతారో ఏమోనని. కానీ నాకైతే మంచి మంచి కామెంట్లు. అక్క అని ఒకరు, వదిన అని ఒకరు, మేడం అని ఒకరు, అసలు మీకు నచ్చినట్లుగా పిలుస్తుర్రు పేర్లు పెట్టి. మీరెవరో నేనెవరో ఈరోజు నన్ను వరుసలు కలుపుకొని అభిమానంగా పిలుస్తుర్రు అంటే చాలా థ్యాంక్స్ అండి నా ఫ్రెండ్స్కి అందరికీ. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇలాగే ఎంకరేజ్ చేయండి. మీ అందరి సపోర్టు ఎల్లకాలం ఉండాలని ఆ దేవుణ్ణి ఏడుకుంటున్నా, మిమ్మల్ని ఏడుకుంటున్నా. మీ అందరూ సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. చాలా థ్యాంక్స్ అండి. మీకు మంచి మంచి మెసేజ్లు అయితే ఇస్తా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.